ఏమైందిరా? కృష్ణ ఇంకా రాలేదంట. అయ్యా అలా చూడండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చాను అడగకుండా ఎందుకు వచ్చాను అడుగుతాడు. మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఇది ఆఫీస్ నాన్న. ఇలా 10 మందిని వెంటేసుకొస్తే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? ఏరా, నా కొడుకు పనిచేసే ఆఫీస్ నేను చూడకూడదా? వీళ్ళందరూ ఎవరు? నిన్ను ఎత్తుకుని పెంచిన వాళ్లేగా. ఇదిగో వీళ్ళ మీద నువ్వు ఎన్నిసార్లు వచ్చిపోతుంటావు. ఏరా, టక్కిన్ చేసుకుని బూట్లు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అనకపిల్లడు కాకుండా పోతావా ఏంటి? లేదా వీళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారా? ఏంట్రా ఇది? అయ్యో, ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఆఫీసులో చాలా పనులు ఉన్నాయి. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరు. ఎక్కడికి? వెళ్తూ మాట్లాడుకుందాం. బండెక్కు. ఇలా అనుకున్న వెంటనే రావడం వీలు పడదు నాన్న. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అయితే పని మానే. నిన్నెవడరా పని చేయమన్నాడా? ఒకళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం మనకు లేదు. ఊళ్ళో మన దగ్గర 40 మంది పని చేస్తున్నారు. అర్థమైందా? నువ్వు ఊరుకో బామర్తే. వాడికి ఎట్టా చెప్పాలో నాకు బాగా తెలుసు. పదల్లుడు. అరే పదమన్నా నచ్చ చెప్పి త్వరగా తీసుకురా. అలాగే. అయ్యో అల్లుడు, మేము 10 మందిని నెలకోసారి నా మద్రాసు వచ్చిపోతుంటాం. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్కో ట్రిప్కి 50,000 అవుతుంది. కానీ నువ్వేమో ఆఫ్టర్ 30,000కి జాబ్ చేస్తున్నావు. అది మాకు ఒక రోజు వచ్చే వడ్డీతో సమానం. అల్లుడు, 7-8 రాళ్ల క్వారీలు, గ్రానైట్, 10-20 లారీలు, అదేగాక ఆయన ప్రెసిడెంట్. ఇంత ఆస్తి ఉంచుకొని అరే వాడి దగ్గర పని చేయాల్సిన కర్మ నీకేంటి? అవన్నీ మీకు చెప్పిన అర్థం కావు మావయ్య. ఎందుకు అర్థం కాదు అల్లుడు? నేను చదువుకున్నా. ఆ కాలంలో 5, ఈ కాలంలో ఎంఐతో సమానం. ఏదో పెద్ద చదువుకున్నాను రెచ్చిపోకండి. అప్పట్లో 5వ తరగతి, ఇప్పుడు LKGతో సమానం. అంతేనటవా? హాయ్ కళ్యాణ్, హూ ఆర్ దిస్ బుర్రమేసర్? ఆల్ విలేజెస్. ఊరికే దే కేమ్ ఫర్ డొనేషన్. అవునవును. ఎస్ ఎస్. ఏంటయ్యా, వస్తాడా రాడా? అల్లుడు వెళ్దాం. వస్తున్నా. తిన్నగా పోనీ. రే, రైట్కి తిప్పరా. రే, లెఫ్ట్కి. మాకు దోవ తెలీదా ఏంటి? రైట్ లెఫ్ట్ చెప్తుంటాడు. ఆ మీసాలు ఒకటి ఎప్పుడు దూతూనే ఉంటాడు. మావయ్య, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలుసు? మీ నాయన ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్కే చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి బండి ఆగుతుందో అప్పుడు తెలుసుకోవడమే. ఇది మాకు అలవాటైపోయింది అల్లుడు. అలా చూస్తే నేనేం చేసేది? ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళు. అది కాదు, ఇక్కడికి ఎందుకు? లోపలికి వెళ్ళు చెప్తాను. పద అల్లుడు, పద. నా మాట విను. అనియా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను కానీ గట్టిగా రావు. అయ్య బాబోయ్, ఏంటిది మనూరు వాడాగా లేవు, బాగా మారిపోయావే. సరే కానీ నాన్న నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అరే నాకేం తెలుస్తుంది, నగలు కొంటాను కనుకుంటా. నీకు తెలియకుండా ఇంట్లో ఏ విషయం జరగదని నాకు తెలుసే. ఏంటి మాస్టర్ ప్లాన్? అంతా నీ మంచికే. నువ్వు నీ బాబు నాకు మంచి చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతుకుతాను. మీ హింస తట్టుకోలేకపోతున్నాను. అందుకే కదా ఈ ఏర్పాటు. ఏం నువ్వు అనేది? ఎందుకనయ్యా తొందరపడతావు? ఓ 10 నిమిషాలు అయితే నీకే తెలుస్తుంది లేదా? రానయ్యా. నమస్కారం అయ్యా, రండి. నమస్కారం చిరుకుల పుల్లారావు, అందరూ వచ్చారా? వచ్చారయ్యా. మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పెళ్లి కూతురు చూడడానికి మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఇంటికి రావాలి, అది న్యాయం. మంచి రోజు, మా వాళ్ళు అందరూ వచ్చారు. మీరు ఒకసారి పిల్లాన్ని చూసేస్తే ఆ తర్వాత మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అది న్యాయమే. అల్లుడు వచ్చాడా? వచ్చాడు. రండి రండి. ఏ వరాలు, రండి రండి. నా కూతురు వరలక్ష్మి. నమస్కారం. వీళ్ళ ఆయన పెద్ద ఇన్స్పెక్టర్. అలాగా, చాలా సంతోషం. వీడే నా కొడుకు. నమస్కారం. టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు. చిలుకుల పుల్లారావు, టైగర్ పార్క్ కాదు, టైడల్ పార్క్. అల్లుడు గారు సినిమా హీరోలాగా చక్కగా మంచి రంగులో ఉన్నారు. వాళ్ళ అమ్మ రంగు. వరలు తీసుకెళ్ళమ్మా. అల్లుడు నాకు భలే నచ్చాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? హైకోర్టు జడ్జి గుండ్రాల గురువయ్య. ఆయన కూతుర్ని నీకు మాట్లాడుతున్నావు. ఇలా చూడు, అయ్యగారు మన ఊరు మన జాతి, ఒక్కతే కూతురు, బాగా ఉన్నోళ్ళు. ఎంత తక్కువ చూసినా 20 కోట్ల ఆస్తుంటుంది.
అది కాదు నాన్న, అన్ని మీరే నిర్ణయించుకో. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచించకూడదురా. ఇలా చూడు, నువ్వు నేను చెప్పే అమ్మాయి మెడలోనే తాళి కట్టాలి, అర్థమైందా? చిలుకల పుల్లారావు వస్తున్నాయ్యా. మాట్లాడరా. రే, ఏంట్రా ఈ వేషం? ఇలాగ డ్రెస్ చేసుకుంటారు? మగాడన్నాక చేతులు మడిచి రొమ్ము విరిచి మీసాలు మెలేసి నిలబడాలరా. అప్పుడేనా నువ్వు ఆ పిల్లకి నచ్చేది? చేయనేది అది వేసుకోవడం లేదు నాన్న. ఏంటి వేసుకోవడం లేదా? నన్ను చూడు, నేను ఎన్నేసుకున్నాను. నేనే ఎన్నేసుకుంటే నా కొడుకువి నువ్వెన్నేసుకోవాలి. ఏమయ్యా, ఓ 10 సార్లు చేయని వద్దు, అదేం వద్దు. నా మాట విను, రమ్మంటే రా. నాన్న. బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు కూడా ఎంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా. మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా. ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటరా. పిల్లని చూడమని నేను ఏమైనా అడిగానా?